ఇప్పుడు పెట్టినాయన. నమస్కారం. నా పేరు శంకరం అండి. మీరు ప్రచురించారే ఆకలి మంటలు, ఆ నవల రాసిన మాలతి మా అమ్మగారేనండి. అలాగా చెప్పావు కదే. కూర్చో 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 కూర్చో. పర్వాలేదు. ఏంటి అమ్మగారు బాగున్నారా? వారు పోయి 6 నెలలైందండి. కాళిదాస కాళ్ళకూరి అంత పెద్ద రచయిత్ర ఇంత చిన్న వయసులోనే పోవడం దేశానికి తీరం నష్టం అబ్బాయి. అవును, ఎలా పోయారు? ఏమిటి? ఎంత తప్పు చేసిందా? కాదండి, డబ్బు లేక, ఆకలితో అలమటించి మా పాటలు చూడలేక కన్ను మూసింది. అయ్యో పాపం. సార్, మీరు ఆ నవలకిస్తానన్న 200 ఇప్పిస్తే ఈ నెలైనా గడుస్తుందనే ఆశతో వచ్చానండి. కాళిదాస కాళ్ళకూరి ఆ డబ్బిక మీకు ముట్టనే లేదు? లేదండి. అసలు ఈ గుమస్తాలతో వచ్చిన చిక్కు ఇదేనయ్యా. అది చేసయ్యా కొన్ని తప్పునైనా మడిబట్టలు. అది చేసయ్యా. ప్రాణాలు తీసేసుకున్నాడు. ఆలు చేసే గదిచ్చి ఫ్యాన్ ఇచ్చి లక్షణంగా కూర్చోబెట్టే పని చేసుకుని ఏడవకూడదు. చెక్కు బుక్కు కూడా లోపల పెట్టుకుని వెళ్ళిపోయాడు బెంగళూరు ట్రిప్పు. 25 రోజుల దాకా తిరిగి రాడు. రామా మా ఏమిటి ఏదో ఆశ్చర్య ఏదో చెక్కు బుక్ అంటున్నాడు. అటువంటి వ్యక్తి నేను ఎప్పుడు చూడలేదే. సరే, ఎందుకు అడుగుతావు? రోజు ఉన్నదేగా. అంటే ఏముంది, డబ్బు కోసం వచ్చిన వాళ్ళందరికీ ఆ ఆదిశేషయ్యని గుమాస్తా లేడని చెప్పి డబ్బు ఇవ్వడం వాయిదా వేస్తాడు. నిజానికి ఆ ఆదిశేషయ్య అనేవాడు ఈ కొంపలోనే లేడు. మరెందుకు నాటకం అంతా? అయ్యో, ఆ మాత్రం అర్థం కాల. వచ్చిన వాళ్ళంతా తను మంచివాడు అనుకోవాలి, ఆ ఆదిశేషయ్య దౌర్భాగ్యుడు అనుకోవాలి. డబ్బు మాత్రం మిగలాలి, అది ఎత్తు. చూడు బాబు, నీ పేరేమన్నావు? శంకర్. శంకర్. చెక్కు బుక్కు కూడా లోపల పెట్టుకుని వెళ్ళిపోయాడు మా ఆదిశేషయ్య. చెక్కు బుక్ మాయ, మన ఆదిశేషయ్య గారు చెక్కు బుక్ మాత్రం బయట ఉంచేళ్ళారు. ఎవరు? అదే మన ఆదిశేషయ్య గారు. వెరీ గుడ్. బాబు, నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. ఒక్క 100 రూపాయలు చెక్కు రాసిస్తాను, పట్టుకెళ్ళు. అదేమిటి సార్, 200 రూపాయలు ఇవ్వాలి కదండి. ఒక 100 రూపాయలు మీ అమ్మగారు అంత్యక్రియలకు పంపించేవాళ్ళేవయ్యా. అదేమిటండి, ముందు మా అమ్మగారు పోయినట్టే తెలియదన్నారు. సరే, రోజు నా రచయితల్లో ఎంతో మంది పోతూ ఉంటారు, ఎంతో మంది అంత్యక్రియలకు పంపిస్తూ ఉంటాను. ఇవన్నీ జ్ఞాపకం పెట్టి కూర్చున్నావా? ఇంతకీ నీకు 100 రూపాయలు కావాలా అక్కర్లేదా? కొన్ని అంతే ఇవ్వండి. అలా అనో బాగుంది. ఈ వేళ శనివారం ఈ బాడీ బ్యాంక్ కట్టేసి ఉంటారు, రేపు ఆదివారం సెలవు. ఇప్పుడు ఈ కాగితం పట్టుకెళ్ళి నువ్వేం చేసుకుంటావు? ఇదిగో ఒక 50 రూపాయలు క్యాష్ ఇస్తాను, ఇది పట్టుకెళ్ళి చెల్లుబాకి పెట్టేసుకో. మరి అంత తక్కువ అండి. సరే, చెక్కు పట్టుకెళ్తే ఏం చేసుకుంటావు? ఏమో పిల్లల కింద పెడుతుందా ఇది? సరే, 50 ఇవ్వండి. 1 2 3 ఇదిగో ఈ 40 ఉన్నాయి, పట్టుకెళ్ళి నాయన. రేపు ఆదివారం సెలవు, చేతి ఖర్చుకు 10 రూపాయలు కూడా లేవే. ఆ చివరి 10 లేవి బాబు. ఇదిగా 30 ఏనాయనా? అమ్మగారు పోయారు కదా. మావయ్య, మహాపాపం. ఇది వ్యాపారం. మా పాపం పుణ్యం అంటూ కూర్చుంటే లాభం లేదు. అవండి రాఘవయ్య గారు, మహాశక్తి రావచ్చంటారా? మహాశక్తి మన బొంబాయిలో రిపబ్లిక్ కప్పు కొట్టింది, తప్పకుండా వస్తుంది. డెఫినెట్ విన్. అవునండి, మర్చిపోనండి. మరేమనుకున్నారు, మనకి గుర్రాల పుట్టుపూర్వత్రాలు అవి ఎక్కడ పరిగెత్తేది సుమతి శతకం పద్యాల్లాగా కంఠస్థం. సీత, నువ్వు ఎక్కడున్నావే? మీ ఆయన కూడా రేసులకు వచ్చాడా? లేరండి. అబ్బాబా, మా వాళ్ళు లేరని చెప్పలేదు. పళ్ళు గంట కొట్టలేదు, గంట ఒట్టే మోత. భోజనానికి 36 రూపాయలా? ఒక లాగు ఉతకడానికి 5 రూపాయలు.
కూడా మొత్తం ఖర్చు 10 రూపాయలు కాలేదు. దీంతో 5 రోజులు హాయిగా తినచ్చు. ఈ పాడిదానికి మూటకి 36 రూపాయలు. 36 రూపాయలు. 60 పైసలు డబ్బుతో నేను ఇన్ని బట్టలు ఉతికాను. దీనికట వాడు 5 రూపాయలు. 5 రూపాయలు. నేను చేసే పప్పు తోటకూర వేసుకు తిని ఆయన ఎంత సంతోషపడతారో. మీరు కడుపురే హోటలే తగలబెట్టుంది బాబు. నువ్వు తగలబడిపోలేదు, ఎందుకంటే కేకలేస్తావు? అసలు మీలాంటి పల్లెటూరు రైతులకు రూమ్ ఇవ్వటం అదే తక్కువ. ఇదిగో మర్యాదగా చెబుతున్నా, దీనికి నష్టపరిహారం చెల్లించి పెద్ద ఈ రూమ్ ఖాళీ చేసి పండి పండి. నీ పిల్లు అనా పైసలతో సహా చెల్లిస్తాను. మన శరీరమా ఏంటిదంతా? డబ్బు మంచినీళ్ళ ఖర్చు అయిపోతుందని నేనే స్వయంగా వంట చేసి పెడదాం అనుకున్నానండి. నా పాడ కట్టాలనుకోలే, 10 మందిలో నా పరువు తీసి పరేసావు కదండి. అసలు నీలాంటి పల్లెటూరు గబ్బిలా ఇలాంటి హోటల్స్ తీసుకున్నాడు నాదే బుద్ధి తక్కువ. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనండి. చేసింది చాలు. సరే 1000 రూపాయలు పంపించమని మీ అన్నయ్య కుతురున్నాయి. లేకపోతే ఈ పిల్లలతో ఎవరు కట్టాలనుకున్నావు? 3 రోజుల్లోగా డబ్బు నా చేతిలో పడకపోతే ఈ హోటల్ మేనేజర్ నన్ను సమాధి చేస్తాడు. ఆ తర్వాత సమాధి నుంచి బయటకు వచ్చి నిన్ను నేను సమాధి చేస్తాను. జాగ్రత్త. ఏమిటండి నవ్వుతున్నారు? అదేంటండి ఏంటండి ఎలా నవ్వుతున్నారు? మీ మొక్క ఏంటండి పౌడర్ రాస్తున్నారా? అయ్యో పౌడర్ రాస్తున్నారా? చాలా బాగా రాసుకున్నారండి. ఇప్పుడు చూడండి, చాలా అందంగా ఉన్నారు. మీరు నన్ను వెక్కిరిస్తున్నారు. చిచి, మిమ్మల్ని వెక్కిరించే వాళ్ళు సిగ్గుపడాలి. నిజంగా అద్దంలో చూసుకోండి. అరే మీరు తడిసి ముద్దయిపోయారే. ముందు తల తడుచుకోండి, మార్చుకోవడానికి బట్టలు తీసుకొస్తాను. ఏమిటో చేసేస్తున్నారు? చపాతీలండి. మీరు వస్తారు కదా అని ఆగాను. మీరు చలి కాసుకుంటూ కూర్చోండి, వేడి వేడి చపాతీలు చేసిస్తాను, తింటే మాడుకోవచ్చు. అదేంటండి, ఆడవాళ్ళగా మగవాళ్ళు చేయడం ఏంటి? అదే మీరెందుకండి, నేను మీరుకోండి. అది కాదండి, మీ మెత్తని చేతులు కందిపోతాయేమోనని. మిమ్మల్ని మీ అమాయకత్వాన్ని చూస్తుంటే నాకేం గుర్తుకొస్తుందో చెప్పనా? చెప్పండి. మీ శ్రీరామ్ గారు రాశారు చూడండి, నీలాకృష్ణ నాటకం, అది గుర్తుకొస్తుంది. ఎందుకని? 10 మందికి దూరంగా గడపాలనుకునే ఆ నల్లని గోపిక నీల కథ మిమ్మల్ని చూసి రాసుంటారు. అవునే, అందరిలాగా నేను అందంగా పుట్టుంటే నా జీవితం కూడా బాగుండేది.
నన్ను ఒక అమ్మాయి ప్రేమించుంటేది. అంటే ఆడపిల్లలంతా బాహ్య సౌందర్యాన్ని చూసే ప్రేమిస్తారనుకుంటున్నారా? కాదంటారా? మీరెంత పిచ్చివారండి. మనసు నిర్మలంగా పవిత్రంగా ఉంటే, మనిషి నల్లగా ఉంటే, అనాకరిగా ఉంటే ఏమిటలా చూస్తున్నారు? అదే ఏం లేదండి, నేల కథ వ్రాసిన శ్రీరాము లక్ష్యం ఈనాటికి ఫలించింది. అతని ఆశలకు అందమైన గమ్యం ఈనాటికి చేకూరింది. ఏమిటో అది? మీరే. ఎట్టా మీరే శ్రీరామనెట్టి మాట్లాడుతున్నారే? అదే చూశారా, మీ తీయటి మాటలు వింటూ నేను శ్రీరాముని కాదన్న విషయం మర్చిపోయా.